సంతాన ప్రాప్తిరస్తు ఊచకోత నిజంగా సెల్ ఫోన్ పెట్టుకుంటే ఆ బావులు ఎండిపోతాయి అని చూపించాడు. సో అది చాలా బాగుంది. సో మంచి ఫోన్లు పెట్టుకోండి జాగ్రత్తగా. సో మంచి సంసారం చేయండి అని సినిమాలో చూపించాడు. మంచి అనిపించింది బ్రో. 1000 కోట్లు పక్కా. బై. సొసైటీకి మంచి సినిమా మెసేజ్ ఇచ్చాడు బ్రో. చాలా బాగుంది. నాకైతే మంచి చాందిని మస్తుంది బ్రో. నిజంగా హీరోయిన్ మాత్రం మస్తుంది. సో సినిమాలో ఆమె పడే కష్టాలు కింద చాలా బాగున్నాయి. నాకు చాలా బాగా నచ్చింది బ్రో. సినిమా సూపర్ హిట్. వెన్నెల కిషోర్ యాక్టింగ్ ఊచకోత బ్రో. ఆయన కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా బాగుంది బ్రో. సంబంధించి చెప్పుకోవాలంటే చాలా మందికి సంతానం అనేది ఉండదు. చాలా మంది ఏంటంటే అబ్బాయిలలోనే 99% మైనస్ అనేది ఉంటుంది. వాళ్ళందరి గురించి కూడా ఒక అద్భుతమైన కాన్సెప్ట్, ఒక అద్భుతమైన మెసేజ్ తీసుకొచ్చారు. మెయిన్గా చెప్పుకోవాలంటే సినిమాకి సంబంధించి ఒక మంచి స్టోరీ అనుకోవచ్చు. సినిమా అనే దానికంటే ఒక మంచి స్టోరీ అనుకోవచ్చు. ఈ రోజుల్లో చాలా మంది అంటే రేడియేషన్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి కదా, ఫోన్ వాడడం కానీ, అలాగే మెయిన్ ఏంటంటే డ్రింక్ చేయడం కానీ, స్మోక్ చేయడం కానీ, దీనివల్ల ఏంటంటే మనకు సంతానం అనేది చాలా మంది కలగదనేది అందరికి క్లియర్గా తెలుసు. దాని గురించి ఒక అద్భుతమైన మెసేజ్ కాన్సెప్ట్ అనేది తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడాల్సిన సినిమా భయ్య. ఎందుకంటే సంతానం లేని వాళ్ళకు కూడా ఒక మంచి మెసేజ్, అంటే ఎలా పిల్లలైతే ఎలా కలుగుతారు, ఏంటి అసలు మనం తీసుకునే జాగ్రత్తలు ఏంది, సంతానం కలగాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి ఒక అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు. అలాగే సినిమాకి సంబంధించి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్స్ కానీ ఎక్కడెక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా తీయడం, డైరెక్షన్ అనేది కూడా అంటే ఒక సమాజానికి సినిమా తీస్తున్నాం అంటే సమాజానికి ఉపయోగపడే సినిమా ఉండాలి మెయిన్గా. అలాగే చెప్పుకుంటే ఈ సినిమా మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఇంపార్టెంట్ అనమాట. ఈ సినిమా అసలు మిస్ అవ్వకుండా ఒక ఫ్యామిలీతో వెళ్ళండి. అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళు మాత్రం తప్పకుండా వెళ్ళండి. ఎందుకంటే మంచి ఛాలెంజ్ ఉంటుంది అనమాట ఈ సినిమాలో. వెన్నెల కిషోర్ గారి టైమింగ్ సెన్స్ కానీ బాగుంది. అందరి క్యారెక్టర్ బాగుంది. విక్రాంత్ గారి యాక్టింగ్ హైలైట్. అంటే సినిమా అనేది చెప్పొద్దు భయ్య, ఒక మన రియల్ లైఫ్ లో జరుగుతున్న సిచ్యువేషన్ ని ఆదర్శంగా తీసుకొని తీసిన సినిమా బాగుంది. సూపర్. చాలా నిజంగా అమ్మాయిలని ఎలా సాటిస్ఫాక్షన్ చేయాలని ఒక అద్భుతమైన కాన్సెప్ట్ అనుకోవచ్చు. మంచి సినిమా, అసలు మిస్ అవ్వకండి భయ్య. పిల్లల గురించి పాయింట్స్ డిస్కస్ చేశారు. అంటే స్ట్రెస్ లెవెల్స్ వల్ల పిల్లలు పుట్టరు అని చెప్పేసి స్పర్మ్ కౌంట్ తగ్గిద్ది. దాని కారణంగా పిల్లలు పుట్టరు. ఒక చిన్న అది తీసుకునేసి ఎంటర్టైనింగ్గా చెప్పారు. చాలా బాగుంది. అంటే ఈ సినిమా చూసిన తర్వాత ఎవరైనా యూత్ చేంజ్ అవుతారనుకుంటున్నారా, అంటే ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చుతుంది? చేంజ్ అవ్వడానికి ఏమీ లేదు. ఇది ఒక కామెడీ ఎంటర్టైనర్. దానిలో మెసేజ్లు కానీ ఏమీ లేవు. రియలిస్టిక్గా ఏమైనా అనిపించిందా? ఇప్పుడున్న జనరేషన్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏమైనా చూపించారా? ప్రాబ్లమే చూపించారు. ప్రస్తుతం ఆడియన్స్కి నచ్చుతాయి ఈ మూవీ? నచ్చుతుందా? అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళందరూ చూడొచ్చు అంటారా? ఎందుకంటే కొంచెం యూబై ఇచ్చారంటేనే చూడొచ్చని కదా. ఎలా అనిపించిందండి సంతాన ప్రాప్తిరస్తు సినిమా? బాగుంది. సినిమా బాగా అనిపించింది. కామెడీ బాగుంది, ఎంటర్టైన్మెంట్ ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించింది. అండ్ చాందిని గారి పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. కొంచెం యాస పట్టుకోవడం కష్టపడ్డారేమో అనిపించింది. మిగతాదంతా షీ వాజ్ వెరీ గుడ్, ప్రెటీ గుడ్ ఇన్ యాక్టింగ్. అండ్ ఎమోషనల్ సీన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ విక్రాంత్ గారు అమాయకంగా అంటే ఒక ఇన్నోసెంట్ క్యారెక్టర్లో చాలా బాగా యాక్ట్ చేశారు. విక్రాంత్ గారి పెర్ఫార్మెన్స్ అండ్ ఫాదర్ క్యారెక్టర్ చాలా బాగుంది. వెన్నెల కిషోర్ గారు ఉన్నంతసేపు నవ్వించారు. ఆయన పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. కాకపోతే సెకండ్ హాఫ్ కొంచెం ఒక బిట్ ల్యాగ్ అనిపించింది, లేదా అదర్వైజ్ గుడ్. అండ్ మెసేజ్ ఓరియంటెడ్ అలా అనేం లేదు సినిమాలో. బట్ ప్రజెంట్ జనరేషన్లో న్యాచురల్ ఫెర్టిలిటీ లేకుండా ఆర్టిఫిషియల్గా వెళ్తున్న ఐవీఎఫ్లు వాటికి, అంటే ప్రజెంట్ ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ కానీ, లేదా బయట పనుల వల్ల కానీ నిద్ర లేకుండా మనం స్ట్రెస్ తీసుకుంటూ ఆ స్ట్రెస్ వల్ల జరిగే ఇలాంటి నెగిటివిటీని చాలా క్లీన్గా చూపించారు. అంటే దీన్ని వల్గర్గా కూడా చూపించవచ్చు కావాలంటే, బట్ అలా కాకుండా చాలా ఒక ప్రాపర్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా ఈ సినిమాని అయితే మన ముందు తీసుకొచ్చారు. సో నాకైతే సినిమా నచ్చింది. అండ్ రన్ టైం తక్కువే ఉన్నా కొంచెం సెకండ్ హాఫ్ బోర్ కొడుతుంది. రియలిస్టిక్గానే ఉంది. ప్రెసెంట్ జనరేషన్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమే కదా. చాలామంది మనం చూస్తున్నాం ఇన్ని ఐవీఎఫ్ సెంటర్లు ఎందుకు ఉన్నాయంటే ప్రతి చోట వందల ఫ్యామిలీస్ కూడా అక్కడే ఉంటున్నాయి. సో చాలా న్యాచురాలిటీకి దగ్గరగానే చూపించారు. అండ్ చాలా బాగా అనిపించింది సార్. ఫ్యామిలీ అందరూ చూడొచ్చు. ఎవరు వీళ్ళకి ఇది రిస్ట్రిక్టెడ్ అలా ఏం లేదు. వల్గర్ వర్డ్సే లేవు అసలు ఎక్కడ కూడా. వల్గర్ కామెడీ లేదు. కామెడీ కూడా చాలా ఆర్గానిక్. అంటే ప్రెజెంట్ నాకంటే ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలన్నీ చూస్తే కామెడీ అంతా కూడా ఆర్గానిక్గానే ఉంది. ఎక్కడ వల్గారిటీ లేదు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేవు. ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. ఈ రోజు చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అన్ని సినిమాలలో ఇది ఒక బెస్ట్ మూవీ అవుతుందని అంటారు? బెస్ట్ మూవీ అవుతుందా అని చెప్పలేం, కానీ ఉన్న మూవీస్లో ఖచ్చితంగా ఫ్యామిలీస్ అందరూ వచ్చి చూసే మూవీ అవుతుంది. ఫ్యామిలీ అందరూ, ఆ ఫ్యామిలీ ఆడియన్స్ చక్కగా చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చూసి ఎంజాయ్ చేసి అండ్ ఒక రియలిస్టిక్ మెసేజ్ని తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. సినిమాలకి రిలీజ్ అవుతారంటే ఈ పాటికి చాలా విషయాలు మారట్లేదు కదా.
వెళ్తారు ఖచ్చితంగా. పిల్లలు కావాలనుకున్న వాళ్ళకి వేరే సోర్సే ఉంది, ఫెర్టిలిటీ సెంటర్లు తప్ప. వాళ్ళని వాళ్ళు మార్చుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది, బట్ అది జరగదు నాకు తెలిసి.